ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు మాది గావుకేక ఛానల్. కాకపోతే విధి వైపరీత్యం వల్ల కథల్లో నాకు కాస్త కోపం ఎక్కువ. ప్రతిదానికి బీపీ వస్తుంది. ఈ మధ్య నాకు మంచి అవకాశం ఒకటి దొరికింది. నా ప్లేస్ లో మా CEO గారు ఒక సరికొత్త బ్యూటిఫుల్ న్యూస్ రీడర్ ని అపాయింట్ చేశారు. సో ఇక మీద నాకు బీపీ రాదు. అంత కూల్. సరికొత్త న్యూస్ రీడర్ ని, బ్యూటిఫుల్ రీడర్ ని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. అమ్మా కోకిల, ప్లీజ్ వెల్కమ్. ఈ రోజు నువ్వు కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యి చక్కగా బాధ్యతల్ని నువ్వు నిర్వర్తించబోతున్నావు. ముందుగా మరి వార్తలతో స్టార్ట్ చేద్దామమ్మా. ఓకే రెడీ బాబు? బాబు లిప్స్టిక్ పెట్టరా. ఇంకా ఆపుతారా? వరదల్లో బౌండరీ కప్పులు వచ్చి అరుస్తున్నట్టుగా ఉంది. అది అసహ్యంగానే వెళ్ళి అవతలకి. వార్తలు మొదలు పెడదామా? ప్రేక్షకులకి నమస్కారం పెట్టి వార్తలు ముఖ్యాంశాలు చదివేయాలి. పేచుకులకి నమస్కారం. వార్తల్లో ముష్టాంశాలు అనకూడదమ్మా, తప్పు. ముఖ్యాంశాలు అనాలి. అదే ముష్టాంశాలు. అనకాపల్లిలో సులభ కాంప్లెక్స్ ఓపెన్ కి మంత్రి గారు కోసారు రెబ్బన. నిజంగా నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావా? నువ్వు ఎక్కడైనా సరే రికమెండేషన్ చేశారు CEO గారు రికమెండ్ చేశారా? సరేలే, తర్వాత వార్తలు చదువు. అంటే చెత్తని ఋతుపానాలు. ఇదే ఋతుపవనాలు తిర్రమంటే వచ్చేస్తున్నాయా? తుర్రుమంటే రావడానికి కదా ఆటో అనుకున్నావా, చిల్లపిల్లలు ఆడుకునే బొమ్మలు అనుకున్నావా? చురుకుగా వస్తున్న ఋతుపవనాలు అని చెప్పాలి. ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం చేస్తున్న బొంబాయి గుంట. ఏం చెప్తున్నావు? బొంబాయి గుంట ఏంటి? మీదకి వచ్చింది నేనా నువ్వా? కొత్త హీరోయిన్ అని చెప్పాలి. కొత్త గుంట కాదా మరి అది? చెప్పు తర్వాత. ఇండియాకి ఇంగ్లాండ్ కి మ్యాచ్ పెట్టారు. వర్షం వచ్చి మధ్యలో రద్దు అయిపోయింది. పిచ్ మొత్తం తడిసిపోయింది. డబ్బులంతా బొక్కే. అలా చెప్పకూడదు. ఇండియాకి ఇంగ్లాండ్ కి మ్యాచ్ ఏంటి? వర్షం వచ్చి మొత్తం బురద ఏంటి? డబ్బులు. ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువమ్మా. మరి డబ్బులు బొక్క కాదేటి? తర్వాత వార్తలు చదువు. తొట్టిలో తప్పిన పేను ప్రమాదం. ఏంటి? తొట్టిలో తప్పిన పేను ప్రమాదం కాదే, తొట్టిలో తప్పిన పేను ప్రమాదం. చూడు చదువు. నీళ్ళు చల్లు. చదువు. కాంతార దొడ్లో గేదె ఈనింది. జున్పాలకి ఎవరైనా కాలితే వెళ్ళిపోండి. కాంతారా ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ దొడ్లో గేదె ఉండవేంటి? మా ఇంటి పక్కన ఉంటాడు. ఇలాంటి మీ ఈదులో చెప్పుకోవాలి, న్యూస్ లో చదవకూడదు ఇలాంటిది. అది చెప్పమన్నది నిన్నాను కానీ ఏటి చూపెట్టినావేటి? పరిపాలనలో అశ్రద్ధ రోజు రోజుకి పెరిగిపోతున్నా నియమ నిబంధనలు. ఎందుకు తీసుకుంటున్నావా? ఆవిడ వంటల ప్రోగ్రామ్ చేయించండి సార్. నువ్వు నాకు చెప్తావుంటి. ప్రతి వాడు నాకు చెప్పేవాడే. నేను చేసుకొచ్చాను కదా, ఎన్ని ప్రోగ్రామ్ చేశాను. చక్కగా అమ్మాయి కదా, వంటల ప్రోగ్రామ్ బాగానే తెలిసి ఉంటాయి. వంటలు బాగా వచ్చి చేస్తాను. మెల్లగా అమ్మా, చెవులు బయలుపోయేలా ఉన్నాయి. నువ్వు ఇలా గట్టిగా మాట్లాడితే ఇళ్లలో ఉన్న టీవీలన్నీ పేలిపోతాయి. వంటల ప్రోగ్రామ్ లో నీకు ఏం వంటలు వచ్చు? కోడి పకోడి ఎలా తయారు చేసుకుంటారు అనేది మా యాంకర్ గండు కోకిల కరెక్ట్ పేరు మేడం. అక్కడ పెంట కొప్పల మీద కోడి తిరుగుతూ ఉంటది కదా, దాన్ని ఒట్టేసుకోవాలి. పేక ఒట్టేసుకొని పరా మన బొచ్చ అంతా పీకేయాలి. పీకేసి మన కోసేయాలి. కాలు రెండు కోసేసి అంత మసాలా ముద్దొట్టుకొని కింద పైన పూసేయాలి. కింద మీద మసాలా రాయడం ఏంటే? కోసుకున్న ముక్కలకి మసాలా రాయాలని చెప్పాలి. కొట్టు, నీళ్లు కొట్టు. ఇప్పుడు గతంలో దొంగ కోళ్ళు పట్టుకునేదాన్ని ఉంది. కూర్చో. తర్వాత ఇంకో కూర ఏమైనా ఇంకొక ఐటెం చెప్పు. చేపల పులుసు వచ్చు. దేవుడా, మృదువుగా నువ్వు చెప్తుంటేనే తిన్నట్టుండాలి. చెప్పు. ఇంటి వెనకాతలు మా
మంచి మురిక్కాలు వెతుక్కొని గ్యాల్ వేసి చేపలు పట్టియాలి. మీరు ఎంతసేపు పెంట కుప్పల మీద మురిక్కాలలో తెచ్చి వండుకోవడం తప్ప మార్కెట్లకు వెళ్ళరా మీరు? మా చేపలు మురిక్కాలో తిరగవా? అలా చేపను పట్టుకొని పెద్ద దెబ్బ చూసుకొని దెబ్బంటే ఏంటి రాయిలు ఉంటాయి, రాయి మీద పాముతారని చెప్పు. అదే మట్టి దెబ్బ ఎత్తుకొని పొలిసి అంతా రుద్దిశాక మొక్కలు కోసేయాలి. మళ్ళీ దీనికి కూడా అంత అల్లం మొద్దొట్టుకొని మొత్తం పూసేయాలి. ఏటి మొత్తం పూసేయాలి. కోసుకున్న ముక్కలకి ఆ కారాన్ని చక్కగా అప్లై చెయ్యాలి. ఇలాంటి ఏం అక్కలేదు గాని అన్నట్టు జాతకాల ప్రోగ్రాం చెప్పడానికి గురువు గారు వస్తారే, ఉన్నారు వెనకాల ఉన్నారండి. పిలిపిలు ఆయనతో గురుగారు రావాలి. జ్యోతిషులకి నమస్కారం. కొత్త అమ్మాయి ఈ రోజే జాయిన్ అయింది, మీరేం కంగారు పడద్దు. చూడమ్మా, ఏమన్నా అడిగే ఉంటే అడుగు. ఈ పొట్టాడు ఇక్కడ ఎంతకాలం పనిచేస్తాడు? గురువు గారు మీరేం కంగారు పడకండి, అర్థమైపోతుంది. రేపటికల్లా వర్క్ అంతా తెలిసిపోతుంది. మీకు ఎంత ఇస్తారు? మీ రాసి ఏమిటమ్మా? ఎరకపేత రాసి. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏం ఎరకపీత రాసి అంటే కర్కాటకం అంటారు దాన్ని. బొమ్మ చూసి చెప్పాను. బొమ్మ చూసి చెప్పకపోతే కింద రాసి ఉంటుంది, అది చదివి చెప్పొచ్చుగా. నువ్వు చదువుకోవచ్చుగా. చెప్తాను. వదలరా. సరేనండి, ఇలా వద్దు గాని ఫోన్ కాలర్స్ చూసుకుందాం. ఎవరు మాట్లాడేది? అయ్య బాబాయ్, రాంగ్ నెంబర్ అండి, సారీ. రాంగ్ నెంబర్ కాదు సార్, జాతకాల కార్యక్రమంలో గురువు గారితో మాట్లాడడానికి ఫోన్ చేశారు కదా. అవునండి. గురువు గారు పక్కనే ఉన్నారు. గురువు గారు మాట్లాడండి. కాదండి, ముందు గేదెత్తిందేటండి ఫోను. చూసావా నీ టాలెంట్ ఎలా ఏడిసిందో? గేది కాదండి, ఇక్కడ కొత్త యాంకర్ జాయిన్ చేసాం. మీరు అడగండి గురువు గారు. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను చోడవరం నుంచి చేస్తున్నానండి. చాడవరం నుంచా? ఎక్కడ ఉంటావు చాడవరంలో? గాంధీనగర్ అండి. నువ్వే కదరా సుబ్బారావు. నువ్వు చిన్నప్పుడు శివుడు ముక్కు సిరిపెన్ సెట్టి వేసుకొని తిరిగేవాడు. వాడు ఎలా ఉంటే నీకెందుకు? వాడి గ్లామర్ రహస్యాలు ఇక్కడ అవసరమా? శివుడు ముక్కు, సిరుగుడు పైన ప్యాంటు. ఆ జాతకం మొత్తం నాకు తెలుసు. శివుడు కార్చుకుంటూ రోడ్డు అంట తిరిగి. కూర్చో. తర్వాత ఫోన్ చూడండి. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కొత్తపేట మండలం మూడేకూరు నుంచి మాట్లాడుతున్నాను అండి. మోడకుర్రు అచ్చి. ఎక్కడ మోడకుర్రు? రామాలయం పక్కనండి. రామాలయం పక్కన. అది మా అత్తగారు. కొట్టకో, నన్ను ముట్టుకోకు, చేతులు విరిచేస్తాను. అచ్చి, అది మా అత్తగారు. అని అత్తగారు ఊరైతే నన్ను ఏం చేయమంటావు? అసలు ఎందుకంటే నన్ను ఎందుకు పిలిపించేట? అందరితో ఆవిడ మాట్లాడుతుంటే నేను ఎందుకండి ఇక్కడ? లేదండి, గ్యాప్ లో రండి. అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటావు. రే మీరు కూర్చొని చెప్తాను. ఆ అడ్వర్టైజ్మెంట్ సీడీలు ఎక్కడ ఉన్నాయరా? తీయండి. సీడీ ఎక్కడుందిరా? వెతకండి. కంగారు పడకు, ఆ అడ్వర్టైజ్మెంట్లు నేను చేసేస్తాను. అడ్వర్టైజ్మెంట్ నువ్వు చేస్తావా? తప్పమ్మా, అలా చేయకూడదు. చూడు, మంగ తయారు టిఫిన్ సెంటర్, 7 తెల్లటి ఇడ్లీలు, అంత బాగుండవా? బుస్సునత్తే నూనెలో పస్సుని పొంగుద్ది. ఏంటమ్మా దిక్కుమాలిన అడ్వర్టైజ్మెంట్లు? మా సంత చివరి ఉంటుంది ఇది మంగ తయారు టిఫిన్ సెంటర్. మీ టిఫిన్ సెంటర్ సందర్శి ఎవరన్నా చెప్పకూడదు ఇక్కడ. మంగ నాకు కోజ్ పెండు. గురుగారు, నెక్స్ట్ టైం వేరే కార్యక్రమానికి కుదురు గాని మీరు. నేను ఒకటి చెప్తాను, క్షేమంగా ఉంటుంది, చెప్పేది వినండి. వాస్తు ప్రకారం జాతక రీత్యా గావుకేక తీసేసి చౌకేక టీవీ ఛానల్ పెట్టండి, సరిపోతుంది. ఈ రోజు నుంచి ఈ జాబ్ నేను మానేస్తున్నాను. అయ్యో, అది కాదు కానీ వచ్చే సంవత్సరం నాకు బెస్ట్ న్యూస్ రిపోర్టర్ అవార్డు వస్తుందా? హలో సిఏ బాబా, ఈయన పీకేసి ఏం చేస్తా నాకు తెలీదు. తీసుకో. హలో, అది చెప్తానండి. సరే సార్, ఏంటి మిమ్మల్ని తీసి ఇవి పెట్టారంట. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. ఎక్కడ వచ్చారు అందరు? తొందర రండి. ఏమే అవతల అబ్బాయి ఇవాళ అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి మన ఇంటికి వస్తున్నారు. ఏ మాత్రం తేడా రాకూడదు. అవును, ఇంకా అబ్బాయి రాలేదంటే? ఈ పాటికి రావాలి. అదిగో వచ్చేసాడు. అరే 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 అరే. దేవుడా దేవుడా
తిరుమల దేవుడా. అమ్మాయిని పిలిపించండి, నాకు ఇక టైం లేదు. అమ్మ శృతి. అమ్మా శృతి. బ్యూటిఫుల్ గర్ల్. అమ్మాయి తల్లిదండ్రులు చూడడానికి ఎత్తడి బిందిల్లా ఉన్నా అమ్మాయి మాత్రం పుత్తడి బొమ్మలా ఉంది. అమ్మాయే ఇంత అందంగా ఉందంటే ఆ గొంతు ఇంకెంత బాగుంటుందో. మనకెక్కడ వస్తుంది? ఏంటి ఏంటి లవ్ యూ టు. అమ్మాయి పేరేంటండి? ఒకసారి చెప్తారేంటి? అమ్మాయి ఏం చదువుకుందో? కవర్ చేస్తారు. ఏంటండి మీరందరూ చెప్తారేంటి? ఈ అమ్మాయి పేరు శృతి కదండి. మా అందరి గొంతుల్లోనే ఆ అమ్మాయి గొంతు కూడా కలిసిపోయింది అనమాట. శృతి కలిపింది. అందరూ శృతి కలుపుతున్నారు. అమ్మాయికి పాటలు ఏమైనా వచ్చా? పాట వచ్చండి. పాడాలి కదా మరి. పాట ఒక చక్కటి పాట పాడమ్మా. పాట ఆపేసింది. పాట అయిపోయిందిగా. అయిపోయిందా? మీ అమ్మాయి పాట పాడుతుంటే నిజంగా టేప్ రికార్డ్ లో విన్నట్టుంది తెలుసా. నా కోసం మీ అమ్మాయి చేత ఇంకొక పాట పాడిస్తాను. ఇంకో పాట. ఇంకో పాట. అలాగే పాడిద్దాం. అలాగే పాడిచ్చేద్దాం. రెడీ 1 2 3 4. ఏంటండి అందరూ కలిసి ఒకేసారి పాడుతున్నారు? మా ఇంట్లో అంతే, అందరం ఒకే పాట మీద ఉంటాం. మరి మీ అందరి వాయిస్ వినబడింది, మరి శృతి వాయిస్ వినబడదే? కలిపేసింది శృతిలో. మీ అమ్మాయి నాకు తెగ నచ్చేసింది. మీరు అంటే మంచి రోజు చూసి పెళ్లి చేసేస్తాను. అలాగే చేసుకుందరు గాని. శృతి, అప్పుడే మన పెళ్లి ఇంకా పెళ్లి పీటల మీదకి వెళ్తున్నామేమో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది తెలుసా. అయినా మన పెళ్లి చూపులో నువ్వు పాట పాడుతుంటే నాకు ఎంత నచ్చిందో తెలుసా. నీ వాయిస్ వింటుంటే నా చెవిలో అమృతం పోసినట్టుగా ఉంది. నీ స్వీట్ వాయిస్ తో నా పేరు అరవింద్ అని ఒకసారి స్వీట్ గా పిలవ్వా. అరవింద్ ఎవరా అది? మొగుడు పెళ్ళాలి ఏకాంత సేవలో ఉంటే ఏకాంతంలో చూసి మాట్లాడుతున్నారు. ఒక్కసారి మళ్ళీ పిలవ్వా. అరవింద్. కంగారు పడక, నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్, నా వాయిస్ పోలా. నా పేరు ఇవిడికి పెద్దగా నచ్చలేదు అనుకుంటా సార్. పేరుదే ఉందిలే, వదిలేసి. మన పెళ్లి చూపుల్లో ఒక పాట పాడేవు చూడు, ఆ పాట ఒక్కసారి పాడవా. గొన్న మామిడి కొమ్మ మీద గోలెండన్నాయే, ఒక గోటిలో నా రామచిలకుంది, ఒక గోటిలో నా కోయిలుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి నన్ను మోసం చేశారనమాట. మీ నాన్న ఇలా కన్ను కొడుతూ మేనేజ్ చేస్తున్నాడంటే మ్యారేజ్ చేస్తున్నాడు అనుకున్నాను కానీ నిన్ను కవర్ చేస్తున్నాడని తెలుసుకోలేకపోయింది. అయినా నా ఫేస్ ని చూస్తే మీకు మోసం చేయాలని ఎలా అనిపించింది? నా ఫేస్ ని ఎప్పుడన్నా క్లోజ్ లో చూసారా? అమాయకత్వానికి అంబాసిడర్ లా ఉంటాను. ఇది కరెక్టే. నన్నేం చేయమంటారు? నన్నేం చేయమంటారంటే నా ఫోటో చూసి అందరూ ఇంటికి వస్తున్నారు, మాట విని పారిపోతున్నారు. మరి పారిపోక 10,000 వాట్ మైక్ సెట్ సౌండ్ లా ఉంటది నీ వాయిస్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఏయ్, పిలవకు, లోపలికి వెళ్ళు. ఎలా ఉన్నారా? ఏదో బతికే ఉన్నానులే. నీ పెళ్లికి మేము రాలేకపోయాం, అందుకే ఒకసారి మా చెల్లెమని పలకరించి వెళ్దామని వచ్చాం. పలకరించి వెళ్తారా? ఆ, శృతి, వీళ్ళు నా చిన్నటి ఫ్రెండ్స్ మన పెళ్లికి రాలేకపోయారు, అందుకే ఒకసారి మనం చూసి వెళ్దామని వచ్చారనమాట. చెల్లెమ్మ ఎంత లక్షణంగా ఉందిరా. అవునరా, చెల్లెం వాయిస్ చాలా బాగుంటుందని బయట టాకు. పెళ్లి చూపుల్లో కూడా తన పాట వినే నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావట. ఒక్కసారి తన పాట వినాలనుకున్నావురా. వద్దబ్బా. ఏంటా నీ స్వార్థం? నువ్వు ఒక్కడే వినాలా మా చెల్లెం పాటలు? మేము వినకూడదా? వద్దురా అని చెప్తే వినవా నువ్వు? నేను వినను. ఈ రోజు మా చెల్లెం పాట వినాల్సిందే, మేము పరవశించాల్సిందే, లేదంటే ఇక్కడ చచ్చిపోతాం. వదిలే, వినిపించాయి. వద్దురా, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాడు విని చచ్చిపోవాలనుకున్నప్పుడు ఆఫ్ చేయలేవు. వాడు విని చచ్చిపోవాలన్నాడు.
సరే మీకు ఇన్సూరెన్స్ ఉందా? చెల్లమ్మ మా వాడికి ఎప్పుడు ఇంతే జోకులు. నువ్వు పాడమ్మా. సరే పాడు. ఎవరు కావాలి? నా వీణను సవరించాలి. ఎవరు కావాలి? అన్నయ్య నా పాట నచ్చి ఆనందంతో గెంతులేస్తున్నారా? అది ఆనందం కాదే, ఆర్తనాదాలు. మీరు ఆగండి అన్నయ్య. రాక రాక మా ఇంటికి వచ్చారు, ఏమన్నా తీసుకోవాల్సిందే. నువ్వు లోపలికి వెళ్తే రెస్ట్ తీసుకుంటారే. ఆ, సంధి జ్వరం వచ్చింది. ఊరు అదేట్రా చెల్లం స్వరపేటకి అలా ఉంది. అది స్వరపేట ఏంట్రా, నా పాలిట శవపేటిక. ఒరే అరవింద్, ఆ. నీ బతుకు ఏ ఫిలిం బాయ్ అరవింద్ అయిపోయింది కదరా. అది కాదురా. యావండి యావండి ఏంటి? నాకు ఆ. జాతీయ స్థాయి పాటల పోటీలో పాల్గొని ఆ. ప్రైజ్ తెచ్చుకోవాలని ఉంది. అలాంటి పిచ్చ పిచ్చ వేషాలు మానే. మీరేమన్నా అనుకోండి, ఆ. నాకు ప్రైజ్ కావాలి. ప్రాక్టీస్ చేస్తాను. ఒసేయ్, అంబా అమ్మా అమ్మా అంబా అంబా ఓ అంబా ఏయ్, దా, దా, రు, దా, దా, దా. ఏయ్. ఏంట్రా, ఏంటి ఎవడో డైరెక్ట్ ఇంట్లోకి వచ్చావు? ఏం లేదండి, ఆ. పొలంలో నాకు ఏది మేత మేత తప్పిపోయింది. తప్పిపోతే పొలంలో ఎత్తుకోవాలి, ఎక్కడికి ఎందుకు వచ్చావు? దాని అరుపు ఇంట్లో నిలబడట్లేదు. ఏయ్, అది గేదె కాదురా. ఏమండి, చిన్నప్పటి నుంచి నా గేదెలు పెంచాను. ఆ గేదె వాడికి నాకు తెలీదా? గేదె కాదని చెప్తున్నానా? అది గేదె కాదు. అంబా అంబా రేయ్, అంబా. ఆగు. హలో, గేదె ఇంటికి వచ్చేసిందా? సరే ఉంటాను, అయితే పెట్టి. ఇప్పుడైనా నమ్ముతావా? గేదె కాదు. మరి ఎవరు? అది మా ఆవిడరా. మీ ఆవిడ? ఆ. నేనే నమ్మను. శృతి, ఏదో సార్ పాడవాలండి. పాటంట పాడు. నీ శ్వాసలో చేరితే అమ్మా. గాలి గాంధర్వమవుతున్నదో. సేమ్ మా గేదె గొంతులా ఉంది. మిమిక్రీ షో అయిపోయింది కదా. నువ్వు ప్రతిదానికి ఇలా పాటలు పాడితే వీధిలో జనాలు కంగారు పడరు. పాడతాను. పాడతావా? వినండి. పాడమని నన్ను అడగవలెన పరవశించే పాడనా. యావండి ఏంటండి? ఏం చేస్తున్నారు? పాటలు ఆపని తెలుసుకున్నాను, నేనే పైకి పోదాం డిసైడ్ చేసి. నా పాటతో మీ మనసు మారుస్తాను చూడండి. గల్లు 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 నమప్పంగనే. అల్లుడు గారు, అల్లుడు గారు ఊరేసుకుంటున్నారా? లేదు, ఉయ్యాలు వేసుకుంటాను ఊరామని. అల్లుడు గారు, రేయ్. మీరు ఊరేసుకోవద్దు అల్లుడు గారు. ఆపాల్సింది నన్ను కాదు, వెళ్ళి నీ కూతురు నాపు. సార్ పార్సల్. ఏం బాబు, అమ్మాయి కోసం ఏమైనా గిఫ్ట్ తీసుకొచ్చావా? దీన్ని పత్తి అంటారు. మీ అమ్మాయి పాటలు పాడినప్పుడు చెవిలో పెట్టుకోవాలి. అలా పెట్టుకోకపోతే మీ చేతులతో నా ముక్కులో పెట్టాల్సి వస్తుంది. అయ్యేం మాటలు అల్లుడు గారు, సర్దుకు పోవాలి మీరు. ఏంటంటే సర్దుకుపోయేది? ఆ దేవుడు లేళ్ళేంటో గాని గేదె పర్సనాలిటీ నీకు ఇచ్చాడు, గేదె గొంతు మీ అమ్మాయికి ఇచ్చాడు. మీ అద్దరిని నాకించేసాడు. నేను సర్దుకుపోయినా సరే కాలనీ మొత్తం సర్దుకుపోయి కాలనీ ఖాళీ చేసుకుని వెళ్ళిపోతుంది. చూడండి వేరే గతి లేక. సార్, పక్కిళ్ళ వాళ్ళు పోతున్నారంటే ఒక అందం ఉంటుంది. 10 ఇళ్ల అవతల ఉన్న వాళ్ళు మీరు కూడా పోతే ఎలా సార్? మరి ఏం చేయమంటారండి? మీ ఆవిడ పాడిన పాటలకి మా నాన్నకి పక్షవాతం వచ్చిందండి. ఏంటి మా ఆవిడ పాటకా? ప్రశాంతంగా పడుకుని 3 రోజులైందండి. 3 రోజులైందండి. చూసారా మామగారు, ఇది వరుస. నమస్కారం అండి అరవింద్ గారు. నమస్కారం. ఎవరు మీరు? ఏంటి ఎలాగొచ్చారు? మీ ఆవిడ చేత ఓ పాట కచేరీ పెట్టియాలండి. మా ఆవిడ చేత పాట కచేరియా? మా ఇంటి పై పోర్షన్లో ఒకడు 5 సంవత్సరాల నుంచి అద్దెకుంటున్నాడు, కానీ రూపాయి బిళ్ళ రెంట్ కూడా ఇట్లేదండి. ఆవిడ చేత ఓ పాట పాడిండండి, వాడు కూడా పోతాడేమో. మీకు కావాలంటే ₹1,00,000 ఇస్తాను. ₹1,00,000? ఇంకో 1,00,000 తీసుకోండి. సర్లేండి, మాట్లాడతాను. మీరు వెళ్ళి థ్యాంక్ యూ సార్. చూసేవాళ్ళు, మా అమ్మాయి ఎందుకు పనికిరాదన్నావుగా 2 లక్షలు వచ్చాయి. నాన్న కచేరీకి ప్రాక్టీస్ చేస్తాను. నవమన్మధుడా అతి సుందరుడా నేను వలచిన గనుడు అక్క ఎవరే అతగాడు. ఆ వలస వెళ్ళిపోయే వాళ్ళతో నేను కూడా వలస వెళ్ళిపోతాను. యావండి, నేను వస్తున్నా, ఉండండి. చూసి
భక్తి. హలో, ఏయ్! ఎంతసేపు పడుకుంటేది? అంటే ఇంతవరకు వచ్చింది కళ ఆ? ఆ? ఆ, అబ్బే, అంటే ఇంత తొందరగా లేపేసేవింటి తొందరగా 10 అవుతుంది, నిద్ర లేసే పని లేదా? లేస్తాను సువచ్చలా. ఏంటో బాబు గారు, అప్పుడప్పుడు ఇలాంటి అందమైన కళలు వస్తూ ఉంటాయి. కళలు ఎప్పుడు నిజం కావండి. మగవాడు బతికింతే కళలతో సంతృప్తి చెందాల్సిందే. మీ ఆవిడ కూడా చూస్తుంది స్కిట్. సువచ్చలా, ఏంటి? బాగా ఆకలేస్తుంది, ఆఫీస్కి టైం కూడా అవుతుంది. కొద్దిగా టిఫిన్ ఉంటే పట్టుకొస్తావా? ఆ, ఆ. చేస్తున్నా. అదేంటి సువచ్చలా, నువ్వేమో దోశలు తింటున్నావు, నాకు పులిహోర ఇచ్చావేంటి? నువ్వేం చెప్పావు? రాత్రి అన్నం వండమన్నావు, వండిన తర్వాత బయట తినొచ్చావు. అన్నం మిగిలింది, పులిహోర చేశా. అదేంటి, అన్నం మిగిలిపోతే కుక్కకు పడమని చెప్పాను కదా. రోజు వచ్చే కుక్క రాలేదుగా. నేను ఈ పులిహోర తిన్నావు, ఏం చేస్తావు? అదే పులిహోర మధ్యాహ్నం పెరిగేసి పెడతా. అవును సువచ్చలా, ఉమ్, ఎంతైనా నేను మొగుడు కదా, మొగుడు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వాలి రెస్పెక్ట్? ఏజ్ పెరుగుతుంది, శాలరీ మాత్రం పెరగట్లా. అలా తీసి పారేయకూడదు సువచ్చలా. ఆ? మొగుడు గురించి ఒక పెద్ద ఆయన ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఎత్ర ఎత్ర పురుష పూజ్యంతే తత్ర తత్ర వశ్యతే సుఖశాంత అన్నాడు. అంటే ఏంటో తెలుసా నీకు? ఏ ఇంట్లో అయితే పురుషుడు పూజింపబడతాడో ఆ ఇంట్లో సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. ఏ ఇంట్లో అయితే పురుషుడు నోరెప్పి హ్యాపీగా మాట్లాడగలుగుతాడు ఆ ఇంట్లో సుఖశాంతులు వెలువరిస్తాయని ఒక గురువు గారు శిష్యుడికి వాతలు పెట్టి మరి చెప్పారు. ఏడ్చాడు. కొద్దిగా మెలోడియస్ గా మాట్లాడొచ్చు కదా. చెప్ప కర్ణబేరి మీద యుద్ధబేరి చేసినట్టుగా ఉంటుంది. ఏంటో? ఇది మాట్లాడుతూ ఉంటే మండు టెండలో ఇనపరేకి పడిసి బర్రా బర్రా గీకుతున్నట్టుగా ఉంటుంది. ఏంటి? ఏం లేదు, ఆఫీస్ టైం అవుతుంది, వెళ్తాను. అబ్బా ఏంటి? తరతరాలుగా మగవాళ్ళు మొగుళ్ళు అందరూ ఇలాగే నలిగిపోతున్నారు సార్. లేడీస్ కి ఎన్నో రోజులు ఉన్నాయండి, ఆఖరికి వాళ్ళకి ఉమెన్స్ డే కూడా ఉంది, మగవాళ్ళకి ఏ రోజులు లేవు. అందుకే నేను ఒక సరికొత్త రోజుని క్రియేట్ చేసి మగ జాతికి అంకితం చేద్దాం అనుకుంటున్నాను. అదేంటో తెలుసా? పెళ్ళాం పుట్టింటికి వెళ్ళిండ్రు. కానీ మా ఆవిడ అంత తేలిగ్గా వెళ్ళదే. వెళ్ళేలా చెయ్యాలి. మా ఆఫీస్కి వెళ్ళడానికి 3 గంటలు, రావడానికి 3 గంటలు, విజయవాడ వెళ్ళడానికి కూడా 3 గంటలు, రావడానికి 3 గంటలు. సువర్చలా, ఏంటి? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఎలా? ఎంత ప్రేమగా చెప్పిందో. సువర్చలా, ఏంటి ఇంతవరకు ఎందుకు వచ్చా? అంటే మా బాస్ని అడిగాను, ఈ రోజు ఎలాగన్నా మా ఆవిడని బయటికి తీసుకెళ్ళాలి అంటే, అయ్యో తీసుకెళ్ళని పర్మిషన్ ఇచ్చాడు సువర్చలా. ఎక్కడికి తీసుకెళ్తా? బయటికి తీసుకెళ్ళాలంటే బర్రె గొంతు వేసి నడుస్తుంది ఏంటండి? హలో, ఓ మై గాడ్, మా మామగారిని గుర్తు తెలియని వ్యక్తి గుద్దేశాడా? మీ నాన్నగారిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తి బండి మీద వచ్చి గుద్దేశాడంట. వాడి చేతులు ఎరిగిపోను, వాడి కాళ్ళు పడిపోను, వాడికి పక్షవాతం రాను. నువ్వేంటి అలాగున్నా? వాడికి ఎన్ని వస్తే ఎలా ఉంటదని ఏడ్చావులే. తొందరగా వెళ్ళు. మీ నాన్న చూడు చూవచ్చురా. నాన్న లెట్స్ సెలబ్రేట్. మా పెళ్ళం పుట్టింటికి వెళ్తే ఇల్లంతా ఎంత అందంగా కనిపిస్తుంది ఏంటి? నా బుజ్జి రిమోటా. ఎన్ని రోజులైంది నేను చూసి. ఎన్ని రోజులైందే నా బుజ్జి రిమోటా. వాల్యూమ్ బటన్ ఏంటమ్మా ఇలా నలిగిపోయింది? అవునులే, నా పెళ్ళం వాల్యూమ్కి నేనే నలిగిపోతున్నాను. వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం తెచ్చిన బాటిల్. మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది, ఇప్పుడు బయటకు వచ్చింది.
ఏమండి వామనరావు గారు, సార్ కుటుంబరావు గారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాండి. చెల్లెమ్మా ఒక్కసారి నువ్వు ఇంటికి వెళ్ళి బావగారిని మాట్లాడు. నువ్వు వెళ్ళు ఈ ఫైల్ తీసుకుంటా. వెళ్ళు. అవును, ఏమైంది? బీపీ షుగర్ వచ్చిందండి. బీపీ షుగర్ వచ్చిందా? ఆ. చూసారా, మీ ఇంట్లోకి మీ పెళ్ళాం వచ్చింది, నీ ఒంట్లోకి బీపీ షుగర్ వచ్చింది. మీకు అర్థం కాలేదు, కూర్చొని చెప్తాను. మీకు పెళ్లికి ముందు తలనొప్పి ఎన్ని రోజులకు ఒకసారి వచ్చేది? సంవత్సరానికి ఒకసారి వచ్చింది అనుకుంటా. పెళ్ళైన తర్వాత అయ్యో వారానికి ఒకసారి వస్తుంది. అది ఏమండి వస్తున్నా. ఏమండి పెళ్ళం పిలిస్తే పారిపోతారా? ఆఫీసులో బాసు పిలిస్తే పరిగెట్టి, ఇంట్లో పెళ్ళం పిలిస్తే పరిగెట్టి. ఎదవ మగాడి బతుకు. ఏమండి ఆ. పిలుస్తుంటే లోపల రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు? మాట్లాడుకుంటున్నాం. ఇంతకేం కూర తింటారు? వంకాయ. కర్రీస్ పాయింట్కి వెళ్ళి తెచ్చుకోండి. కర్రీస్ పాయింట్కి వచ్చాక ఆడవాళ్ళకున్న వర్రీస్ అన్ని పోయి ఇప్పుడు వెళ్ళి కూర తెచ్చుకోవాలండి. సార్ ఈ బీపీ షుగర్ ఒంట్లోంచి పోవాలంటే ఏం చేయాలి సార్? దానికి మార్గం ఉన్నది వామనరావు. ఏంటది? నీ ఇంట్లో ఉన్న పెళ్ళాం పుట్టింటికి పోవలేను. ఇదిగో హెల్మెట్, అదిగో బండి. తప్పేమో. తప్పదు వామనరావు. కొన్ని సుఖాలు కావాలి అంటే కొన్ని తప్పులు చెయ్యాలి. అయిపోయిందా? వెరీ గుడ్, లెట్ us ఎంజాయ్. ఏమండి ఏమైంది? మా నాన్నకి యాక్సిడెంట్ ఏంటంటే యాక్సిడెంట్ అయిందా? నేను వెళ్ళేసి వస్తాను. వెళ్ళరా. ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? మా ఆవిడ క్యారేజ్ ఇచ్చేసి వస్తున్నానండి. పెళ్లికి ముందు పార్టీలు ఇచ్చేవాడు, పెళ్లి అయ్యాక పెళ్ళానికి క్యారేజీలు ఇచ్చుకుని వస్తాడు. పెళ్లికి ముందు 6 ప్యాక్ ఉండేది, పెళ్లి అయ్యాక పెళ్ళాం పెట్టే కష్టాలతో ఈ పొట్ట కాస్త ఫ్యామిలీ ప్యాక్ అయిపోయింది. వామనరావు, ఏంటండి? నిజంగా అడుగుతాను చెప్పు, పెళ్లికి ముందు నువ్వు తలస్నానం చేస్తున్నప్పుడు ఎన్ని వెంట్రుకలు ఊడిపోయేవి? ఒకటో రెండో ఊడిపోయాయి. మరి పెళ్ళైన తరువాత 100 200 ఊడిపోతున్నాయండి. అంటే ఇంట్లోకి పెళ్ళాం వచ్చింది, జుట్టంతా సింకులోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు నా వర్రీస్ అన్ని తిరిగి నా బాడీ తగ్గాలంటే నేను ఏం చేయాలి? ఇదిగో హెల్మెట్, అదిగో బండి. లాలప్ప, ఎత్తిన బాటలు దించక ముందే వచ్చేసావు లాలప్ప. మీ మామని గుద్దలేదా? మామని గుద్దడం కాదు, విజయవాడ నుంచి సూర్యాపేట దాకా కీర్చుకొచ్చానండి. ఇప్పటి నుంచి మనం బ్యాచిలర్స్. ఏమన్నావు? బ్యాచిలర్స్ అన్నాడు. ఇంకొకసారి చెప్పండి. బ్యాచిలర్స్. చాలు, ఇదే మాట కోసం విశాఖపట్నం జగదాంబ సెంటర్ లో, విజయవాడ బెంజ్ సర్కిల్ లో, గుంటూరు జిన్నా టవర్ సెంటర్ లో, హైదరాబాద్ ధర్మకరం రోడ్ లో ఎంతో మంది ఇళ్లలో ఎంతో మంది మొగుళ్ళు స్వచ్ఛమైన బ్యాచిలర్స్ గా మారడం కోసం పిచ్చి వాళ్ళే తిరుగుతున్నారు. ఇక్కడ నుంచి మనం బ్యాచిలర్స్. పదండి పార్టీ. మా ఆవిడ. మా నాన్న బండితో గుద్దావంట. హెల్మెట్ వేసుకున్నాడు, ఎలా తెలిసింది? హెల్మెట్ వేసుకుంటే సరిపోదురా, బండి నెంబర్ ప్లేట్ కూడా మార్చాలి. అర్రే, నెక్స్ట్ టైం దాన్ని మార్చేస్తానే. నెక్స్ట్ టైం మార్చేస్తావా? కల చెదిరింది, కథ మారింది, కన్నీరే ఇక మిగిలింది. నీ నవ్వే హాయిగా ఉంది, ఊసే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయా ఏమైపోయింది. నీ మాటే నా మౌనంలో, నీ శ్వాసే నా గుండెల్లో, నన్ను నేను చూసుకుంటా అచ్చంగా నీలో. ఏంటి వెళ్ళిపోతున్నావు? ఏంటి కోకిల? కోకిల
నేను బజార్కి వెళ్ళినప్పుడు ఖర్చులు కానీ డబ్బులు అడిగావు, ఇచ్చాను. 3 లెక్క చెప్పాలని తెలీదా నీకు? ఎంత మిగిలింది? 12 రూపాయలు మిగిలింది. ఏ మరి 10 రూపాయలు పెట్టేవంటే మిగతా 2 రూపాయలు ఏవి? తీసుకోండి. డబ్బు పిచ్చి ఎంత ఏంటండి మీకు? డబ్బులు కాబట్టి చూడు మై డియర్ హౌస్ మేట్, మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్. బటర్ఫ్లైస్ అన్నాక హనీ కావాలి, మనుషులు అన్నాక మనీ కావాలి. మనీ ఇస్ ద బెస్ట్, మనీ ఇస్ ద బెస్ట్. శబాష్ 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 శబాష్. ఏయ్ వెళ్ళిపోతుందండి, అర్థం చేసుకోరు ఏంటో. సార్ నమస్కారం సార్. ఏంటమ్మా, ఎవరు నువ్వు? నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ సార్. ఓహో, నా దగ్గర ఒక బ్రహ్మాండమైన పాలసీ ఉంది సార్, చెప్పంటారా? ఏదో పేతాల కథలు చెప్తా అన్నట్టు అంత బిల్డప్ ఎత్తావంటే పాలసీ కదా, చెప్పు. మీరు నెలకు 10,000 రూపాయలు చొప్పున 20 సంవత్సరాలు కట్టారనుకోండి, ఆ. మీకు చివర్లో ఒకేసారి 1 కోటి రూపాయలు ఇస్తాను సార్. నిజం? యా. ఓ పని చేయి అయితే, 1 కోటి రూపాయలు ముందు నాకు ఇచ్చేయి, నెలకు 10,000 రూపాయలు చొప్పున 20 సంవత్సరాలు నీకు ఇచ్చేస్తా. ఇది ఎలాగుంది? నేను చెప్పింది తిరిగేసినట్టే ఉంది సార్. మరి తిరిగి చూడకుండా వెళ్ళిపో. అదేంటి సార్? చూడు, నీకు ప్లాన్లు పుస్తకాల్లో ఉంటాయేమో, మాకు మస్తకాల్లో ఉంటాయి. వెళ్ళు 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 అయ్యా. కోకిలా కోకిలా కోకిల పక్కింటి డ్రాగులా వచ్చింది చూడు. ఏంటి? కోకిలా, ఇంట్లో చక్కెర అయిపోయిందమ్మా, ఒక గ్లాస్ చేయబదులు ఉంటే ఇస్తావా? రేపు ఇచ్చేస్తాను. అదెంత భాగ్యం. తీసుకొస్తా ఉండు. థ్యాంక్స్ కోకిలే, వస్తానే. ఆగు, ఏంటి పట్టుకెళ్తున్నావు? పంచదార. ఏది లేతే చేయబొట్టు పట్టుకెళ్ళి. ఆ గ్లాసు మాది. పంచదార ఎప్పుడు తెచ్చేస్తే అప్పుడు గ్లాస్ ఇచ్చేస్తాం, వెళ్ళు. అడిగిన అందరికి దాన ధర్మాలు చేసేస్తుంటావా? అబ్బా, ఒకసారి చంప అనుకూలంగా పెట్టుకో. ఎందుకు? అనుకూలవతి అయిన భార్య. ఇంకెప్పుడు ఇలాంటి దాన ధర్మాలు చేయకు. పంచదార తెస్తేనే గ్లాస్ ఇవ్వు. పట్టుకెళ్ళి లోపలికి వెళ్ళు. హలో అనుసూయ గారు, నమస్తే. ఏంటి ఈ మధ్య కారు కొన్నారంట? ఈ మధ్య కాదులేండి, ఎప్పుడో కొన్నాం. ఏం కారు అండి? ఔడి. ఔడి కారు కొని ఇంట్లో పెట్టుకోకపోతే ఆడికి ఈడికి బాడికి తిప్పుకుంటే ఖర్చులు అనుకోను 700 800 వస్తాయి కదండి మీకు. అవును, ఎంత పెట్టుకున్నారు కారు? 1 కోటి రూపాయలా? ఎలా లేదని 20 30 ఆటోలు వచ్చాయి సార్. నా మాట విని ఏదైనా మంచి సెకండ్ హ్యాండ్ బేరం వస్తే ఇస్తాను. ఆడికి కారు అంటగట్టేసి ఆటోలు కొని అనసూయ ఆటో స్టాండ్ అని పెట్టే అనుకోండి, డబ్బులకు డబ్బులు వస్తాయి, పేర్లకు పేర్లు వస్తాయి. స్టెతస్కోప్ చాలా బాగుందండి, ఎప్పుడు కొన్నారు? మేడం నమస్తే మేడం, ఈ మధ్య మీరు కారు కొన్నారంట? మీరు కొనాలి, మీరే కొనాలి కారు, మీరు కారులోనే తిరగాలి మేడం. కోకిలా, ఏంటి? మనం అద్దెకి తిప్పడానికి అని చెప్పి ఒక ఆటో కొన్నాను. ఇల్లు 4 నిమ్మకాయలు పట్టరా. ఆటోకి 3 టైర్లే కదండి ఉండేది, 4వది ఎందుకు? నువ్వు తొక్కుదు కానీ ప్రతి దానికి డౌట్ లేదు. డౌట్ ముందు పుట్టి తర్వాత పిల్లలు పుట్టారు. నిమ్మకాయలు తీసి పారేయమంటారా? లేదు, పులిహోర చేయి. దిష్టి నిమ్మకాయలు బాగోలేదు. ఏ నువ్వు బాగున్నావా? నీతో కాపురం చేయట్లేదు నేను. స్ట్రాంగ్ గా ఓ చక్కటి కాఫీ పొడి లేకుండా తీసుకురా. ఇల్లు కాఫీ పొడి లేకుండా కాఫీ ఎలా పెడతారు? ఏ పుల్లు లేకుండా పులిహోర చేయట్లా, మేము తింటలా. ఇల్లు మంచి మంచి వాళ్ళు అందరూ పోతున్నారు, వీడు మాత్రం పోవట్లేదు. మంచి వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారు. చెంప అనుకూలంగా పెట్టు, అనుకూలవతి అయిన భార్య. వెళ్ళా లోపలికి. ఇదిగోండి. అవును, మీ నాన్న ఏంటి ఈ మధ్య కౌలు డబ్బులు ఇవ్వటం లేదు? వర్షాలు సరిగ్గా పడలేదు కదండి ఈ ఏడాది, అందుకే పంటలు సరిగ్గా పండలేదంట. నాకు అవన్నీ అనవసరం, నేను అడుగుతాను అంతే. పెళ్ళయ్యి 10 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు నాకు కడిపే పండ్ల. మా నాన్న ఎప్పుడన్నా అడిగాడా ఈ విషయం? ఏంటి ఆ పంటకి ఈ పంటకి లింక్ పెడుతున్నావు అంటే? 2 పంటలకి లింక్ పెట్టి మాట్లాడుతున్నావు అంటే మొహం పగిలిపోద్దా ఏమనుకుంటున్నావో? అది లోపల పోదా. రండి. బాబోయ్, ఏంటండి బయటకు వచ్చారు? రాబోయే ఖర్చును తలుచుకుంటూనే నాకు కాపురం చేయబుద్ధి ఎట్లేదు. ఇలాగైతే పిల్లల్ని ఎలా కంటాం? కళలంటే ఖర్చు లేని పని, కంటాం. పిల్లలంటే బోడంత ఖర్చు, ఎలా కంటామే? అంటే పిల్లల ఖర్చా? ఇప్పుడు పిల్లలు పుట్టానుకో, వాడు పాస్కి వెళ్ళాలంటే డైపరు మీడియం సైజు 15 రూపాయలు, ఎక్సెల్ సైజు 25 రూపాయలు, ఇంకో పెద్ద సైజు 30 రూపాయలు. వాడు పాస్ పోయడానికి ఎంత ఖర్చు ఉంటే రేపు పొద్దున పెరిగి పెద్ద అయ్యాక చదివి పాస్ అవడానికి ఇంకెంత ఖర్చు పెట్టాలి? మరి పిల్లలు లేకపోతే
ఎలాగా? ఈ ప్రపంచాన్ని నీ కుటుంబం అనుకో, అనసూయ నీ కూతురు అనుకో. ఆవిడికి నాకు ఏమన్నా పోలికుందా? అందరూ నీలాగే అందంగా ఎలా ఉంటారు చెప్పు? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. ఏమండి, ఈ రోజు పండగండి. అయితే నా శుభాకాంక్షలు. నేను అడిగేది అది కాదు, మార్కెట్ కి వెళ్ళి స్వీట్స్ తండి. స్వీట్ తినడం అంటే ఏమనుకుంటున్నావు? స్వీట్ తింటే షుగర్ వచ్చేస్తుంది. షుగర్ వచ్చాక నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అనుకో, షుగర్ తగ్గడానికి ఏమో టాబ్లెట్స్ రాస్తాడు. అవి మాన్నా కూడా తగ్గలేదనుకో, ఇన్సులిన్ అంటాడు. ఒక్కొక్క ఇన్సులిన్ 150 రూపాయలు. ఇవన్నీ నువ్వు వాడాక కూడా షుగర్ తగ్గదు. చెయ్యో కాలు తీసేస్తారు. నువ్వు నట్టింట్లో కుంటుకుంటూ నడుస్తుంటే నేను చూడలేను కోకిల. నీకు స్వీట్ తినాలనుకో, చిటికలు పంచదార తిను. నీకు హాట్ తినాలని వంటింట్లోకి వెళ్ళు, చిటికల కారం నోట్లో వేసుకో. ఛీ, ఛీ, నా కర్మ, నా బతుక్కి ఫుడ్ లేదు, బెడ్ లేదు. ఛీ. కోకిలా అరవకే కాకిలా. ఏంటి? మా ఆయన మరి ఈ రోజు ఊరు వెళ్తున్నాడు. రాత్రి ఏమో నాకు భయం వేస్తుంది, కొద్దిగా నాకు తోడు పడుకోవా? అలాగే అమ్మా. ఆగు, ఈసారి ఏంటి పట్టుకెళ్తున్నావు? ఏం లేదండి, మా ఆయన ఊరు వెళ్తున్నాడు. రాత్రి నాకు తోడు పడుకోమని చెప్పాను, అందుకని వస్తుందని. రేపు మా ఆవిడ ఊరు వెళ్తాది, నువ్వు నాకు తోడు పడుకుంటావా? నాకా తోడు గుమ్మానికి అడ్డంగా గోడలో పడుకుంటే చాలు. నా మొగుడే నన్ను ఇలా అడగలేడు, నువ్వు అడుగుతున్నావు నా తలకాయ. నీ ముఖం చూస్తే ఎవడు అడిగాడు? నా తలకాయ. చిచ్చి, మరి ఏంటి ఇంత చండాలంగా బిహేవ్ చేస్తున్నారు? కాలనీ వాళ్ళందరూ ఎంత చండాలంగా అనుకుంటున్నారో తెలుసా? ఏమనుకుంటున్నారు? పెద్ద పిసినారోడు మీ ఆయన అంటున్నారు. అలా అంటున్నారా? సరే అయితే నీకోసం నేను మంచివాడిగా మారిపోతాను. నిజంగానా? ఈ రోజు నేను మంచివాడిగా పుట్టాను కాబట్టి ఈ రోజు నా పుట్టినరోజు. మన ఫ్రెండ్స్ ని, చుట్టాలని అందరిని పిలిచేసి మీ అలాగేనండి. తమ్ముడు పార్టీ ఇచ్చేస్తాను. ఈ రోజు నా బర్త్డే. ఓకే? ఒరే తమ్ముడు, మీ ఫ్రెండ్స్ అందరిని తీసుకొని బావగారు పుట్టినరోజు పార్టీ ఇస్తున్నారు, త్వరగా వచ్చేయ్. బావా హాయ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు నిజంగా మీరు నా పుట్టినరోజు రావడం చాలా ఆనందం తెలుసా నాకు. హ్యాపీ బర్త్డే టు యూ. వద్దులేండి. మీ అందరికి భోజనాలు ఆర్డర్ ఇచ్చాను. ఇప్పుడు తినేస్తావని ఏం తింటారు మీరు? ఐటమ్స్ అన్ని అలాగే ఉండిపోతాయి. ముందుగా నేను కేక్ దాచేస్తాను. బాగా మారిపోయారు బాగా. కమాన్. వచ్చేస్తున్నావు నువ్వు ఇప్పుడే. అనుకున్నావా పార్టీ అనుకున్నావా? ఇది కక్కుర్తిగా ఆగలే ఒక నిమిషం నువ్వు. ఆగండి. ఈ రోజు మనం సరదా కబుర్లు చెప్పుకుందాం. మీకు ఈ రోజు నేను భోజనంలోకి ఎన్ని ఐటమ్స్ చెప్పాను తెలుసా? అవునా? ఫిష్, ఫ్రాన్స్, చికెన్, మటన్ అన్ని చెప్దాం అనుకున్నా. గురువారం కదా అని ఆపేసి. అరే 12 దాటిపోయిందిరా. నిన్నే బర్త్డే. 12 దాటిపోయిందంటే ఇంక మళ్ళీ మనం పార్టీలు అవి చేసుకోకూడదు. నెక్స్ట్ టైం బర్త్డే మనం బాగా సెలబ్రేట్ చేసుకుందాం, ఓకేనా? నెక్స్ట్ పుట్టినరోజు మనం దులిపేస్తున్నాం. పదండి చెప్తాను. నెక్స్ట్ మాత్రం ఫాస్ట్ గా వచ్చేయాలి మీరు. పదండి. ఎదవల్ని ఎలా పంపించాను? మీరు మారలేదా? ఎందుకు మారాలి తొక్క? నేను ఆకాశంలో సూర్యుడు చంద్రుడు ఎప్పుడు మారం. మీ జన్మకు మారవరా. రండ్రా. దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి, హాస్పిటల్కి వెళ్దామా? హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ డాక్టర్ గారేమో అక్కడ ఓపీ అవుట్ పేషెంట్ ఫీజు అంటాడు. అదొక 100 రూపాయలు. ఇంకో మందులు రాస్తాడు. ఈ జన్మకి మారవు. ఎవడ గురించో మనం ఎందుకు మారాలండి? నమస్కారం బాబు గారు. నమస్కారం మేడం. నేను లోక కళ్యాణం కోసం పుట్టానని అందరూ అంటూ ఉంటారు, ఎందుకంటే అందరి కళ్యాణాలు జరిపించాల్సింది నేనే. ఇది ఒకటి. ఏమిటే పెళ్లి ఏర్పాట్లన్నీ బానే చేశారే, ఈ విడిదిల్లే ఒకటే ఇచ్చి చచ్చారు. అందరం కలిసి పడుకొని చావాలి ఇక్కడ. సరే పొద్దునే 3 గంటలకే ముహూర్తం. నన్ను అట్ట డిస్టర్బ్ చేయమాకు, బాగా అలిసిపోయానే. పడుకో. సార్ నమస్కారం అండి. మేడం నమస్తే అండి. పెళ్లికి వచ్చాము, విడిది ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఆడవాళ్ళు పెళ్లికి వస్తే ఒక చోట దొరకరు కదండి, ఎత్తుక్కోవాలి. సుజాత ఇక్కడ పడుకున్నావుంటే నాకేది చోటు. నాకే ప్లేస్ దొరకక ఇక్కడ పడుకుంటా, అక్కడ వెళ్ళి పడుకొని పోండి. సర్లే, లేడీస్ ఓ పక్క పడుకుంటే నేను మాత్రం ఏం చేస్తాను? ఏంటండి అసలు ఈ ప్రపంచానికి మొగుడు పెళ్ళాలను విడదీస్తే ఏమొస్తుంది చెప్పండి? మా ఆవిడ నేను ఎప్పుడు సినిమాకి వెళ్తామా? విడదీసి చేస్తారు.
సుజాత సుజాత ఏంటండి ఫోన్ నా ఫోన్ ఎక్కడ పెట్టావు? ఆ బ్యాగ్ లోనే ఉంటే చూడండి. బ్యాగులో ఎందుకు పెట్టావు సుజాత? చూడండి ఒకసారి. ఆ గంటలో అయిపోతుంది సినిమా, వచ్చేస్తాను. రే ఇంపార్టెంట్ ఫోన్స్ ఏమైనా ఉంటే ఇలా మాట్లాడుకోవాలి. సర్వనాశనం చేసావు. ప్లేట్ 300 రూపాయలు ఎవడిచ్చాడు నాడు? ఏమండి నా దగ్గర చట్నీ అయిపోయింది, మీ దగ్గర ఏమైనా ఉందా? ఈ థియేటర్ దరిద్రం మళ్ళీ కళ్ళకొచ్చాడేంటి? పీడకల బ్యాగ్ లో లేదు సుజాత. కర్మ, నీ దగ్గర బ్యాగ్ లో ఉందేమో చూడు. ఈ బ్యాగ్ లో ఉంటది. మాదే సార్ గురుగారు. నువ్వు వచ్చానండి సార్ మళ్ళీ. నీ దెబ్బకు సినిమాలు మానేశాను రా. ఇది మా పెద్ద నాన్నగారు అమ్మాయి పెళ్ళిరా. నాకు వారం రోజులు నిద్ర లేదురా. ఇప్పుడు పడుకుని పొద్దున్న లేచి పనులు చూసుకోవాలి. నన్ను డిస్టర్బ్ చేయకుండా పడుకుంటా ప్లీజ్ రా. నాకు కాదు, ఇప్పుడు పెళ్లి. పడుకో నా మాట. సుజాత సుజాత, ఏంటండి నీకు నిద్ర పడుతుందా? నిద్ర పట్టట్లేదండి. నాకు నిద్ర పట్టలేదు సుజాత. ఏం చేద్దాం? అంత్యాక్షరి ఆడుకుందామా? ఎలా? కొన్ని పాటలు పాడుతూ ఉంటాను, మధ్యలో గ్యాప్లు ఇచ్చి వదిలేస్తుంటాను, నువ్వు ఫిలప్ చేసి పాడాలి. అలాగేనండి. నువ్వంటే నా డాషు, నీ నవ్వంటే నా డాషు, డాషులో ఆలాపన, డాషులో లయ వినవా డాషు. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. ఇదేమో తబలనుకుంటారా తెగవాడుతున్నా? డాష్ పాట అన్నమాట, చాలా బాగుంటుంది. గ్యాప్లు వదిలేస్తాను, పూర్తి చేసి పాడాలి. మీరు జాయిన్ అవ్వకూడదు. నేను ఓడిపోతే ఎంత ఇస్తావు? మీరు ఓడిపోతే నాకు 10 రూపాయలు ఇవ్వాలి. ఇదిగో 100 ఇస్తాను. పైన కింద నుంచి పడుకో. సుజాత సుజాత, ఎవరు మాయావిని పిలుస్తున్నారు? బ్రహ్మయ్య ఉంటుంది. సుజాత, మళ్ళీ ఏంటండి? నెక్స్ట్ పాట పాడండి. డాషులో డాష్ వేసి చెప్పేయవా, నీ డాషనే నా డాషని. గుర్తు రావట్లేదండి. అయితే ఇంకో 10 రూపాయలు వస్తాను. సరే పడుకోండి. అబ్బా, ఏంటండి ఆ గుర్కలు? ఏంటండి? ఏడు కాదు, ఏడు. ఆపండి. నువ్వే కదా నన్ను కొట్టింది? దోమ గుట్టుంటదండి. దోమ కుట్టినట్లేదు, ఎవడో కొట్టేట్టు ఉందిరా. దీన్ని చేయి చూపించు. ఉరిని తిరగొందండి, నువ్వే కొట్టావు. రాత్రి నిద్ర లేక ఎర్రబడిపోయిందండి. దరిద్రుడా, ఎవరికైనా కళ్ళు ఎర్రబడితే చెయ్యి ఎర్రబడుతుందా? మా ఊర్లో అంతే అండి. పడుకోండి. సుజాత, ఆడు పడుకున్నాడా? పడుకోలేదు. సుజాత, మళ్ళీ ఏంటండి? పడుకోవడానికి వచ్చావు, ఫోన్ చేసావా? చేశానండి. కిల్లి తినలేదండి. ఎన్ని కిల్లీలు తీసుకొచ్చాను. ఇవ్వండి. ఇప్పుడు ఆ కిల్లి తెలప చచ్చిపోతా? నేను చచ్చిపోతాను. చచ్చిపోతాను. ఇదే నేను ఇస్తాను. వచ్చి పడుకో. ఏమండి, ఈయనెవరు నా మీద చేస్తున్నాడండి? ఎవరు లేడీస్ అయ్యా ఉంటారు చూడు. ఏమండి, లేడీ కాదు, జెంట్సే. ఒరేయ్, ఆటోలు పిచ్చే. అతి ప్రమాదకరమైన జీవి ఇది. నేను ఎక్కడో చూశాను రా. నేను చాలా సార్లు చూసుంటావు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాడే. నిన్ను ఎక్కడో చూశాను, చెప్పు. నన్ను ఎక్కడ చూసుంటారండి? లేదు, చాలా దగ్గర నుంచి చూశాను రా నిన్ను. ఇడు సూక్ష్మజీవి వీడు. నన్ను ఎక్కడ చూసుంటారు సార్? లేదు, ఎక్కడో సెల్ ఫోన్ లో చూసినట్టు. ఏదో ఫేస్బుక్ లో చూసుంటారు. బాబు గారు, వీడు సేఫే అంటారా? అబ్బాయి అస్సలు కాదు, జాగ్రత్త. బాబు గారు చెప్తారు, ఇది చాలా ప్రమాదం అంట. పడుకో. సరేనండి. ఏవండి,
ఈయన మళ్ళీ చేస్తున్నాడండి. ఏంటి మాట్లాడితే మా ఆడవాళ్ళ మీద చెయ్యేస్తావు నువ్వు. ఈ ఆడల మీద ఎందుకు ఎత్తాను? మా ఆవిడ అనుకుని వేసాను. నీకు పెళ్ళి అయిందా? లేదు. మరి మీ ఆవిడని ఎలా అనుకో రేయ్, రేయ్, రేయ్. మీ ఆవిడని తెల్ల పువ్వులు ఒకటి వేసుకుని ఒరేయ్, అవసరం. జీవితం ఈ బాత్రూమ్ ఎక్కడ ఉందో సుజాత, ఏంటండి? ఈ రోజు డేట్ ఎంత? 13 అండి. ఇప్పుడు టైం ఎంత? 12 అండి. ఇప్పుడు నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తా. ఏంటండి? అచ్చి అచ్చి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అండి. అవును, కేక్ సరే, కత్తి అది కత్తి బ్యాగ్లో ఉంది, తెస్తాను. తీసుకో. ఏం చేసావురా? ఏమిటవరా? ఏమిటా? బంగారు లాంటి కేకు 300 రూపాయలు. మావిడికి సర్ప్రైజ్ ఇద్దాం తీసుకొచ్చాను. ఎప్పుడు నా కింద దూడ పెట్టిన ఆనవాయితండ్రు. నువ్వు టచ్ చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. నీ కింద అర్థం ఏంటైనా నా కేక్ ఏది? ఎక్కువ తీసుకో. ఎలా పడుకోండిరా? చల్ల ఉంది కింద. ఆయనకి చల్లగా ఉంటది, పడుకో. ఏసీ వేసినట్టు ఉంటది. ఏమండి, ఏంటి నా కేక్ ఎలా ఇప్పుడు? ఏం చేయమంటావే? కేక్ ఏం చేయమంటారు ఏంటండి? అప్పుడేమో చట్నీ లేదు, ఇప్పుడేమో కేక్ లేకుండా చేశారు. నా బర్త్డే చేస్తారా లేదా ఇప్పుడు? ఎందుకు చేయను? ఎక్కడికి వెళ్తాడు? ఇక్కడికి వచ్చి నాశనం చేస్తుంటే ఎలా చేస్తాం? నాకు అవన్నీ తెలియదు అనుకుంటున్నా. నాకు బర్త్డే కావాలి. ఇంతకు నువ్వు ఎవరి తాలూకురా? ఆల తాలూకే. ఆ తాలూకా పెళ్ళికొడుకు తాలూకా? కాదు. పెళ్ళికొడుకు తాలూకా? కాదు. మరి ఇంకా తాలూకా? బ్యాండ్ తాలూకా. బ్యాండ్ మేళం వాయించినందుకు వచ్చి నా పక్కన పడుకుని నా నిద్రంతా డిస్టర్బ్ చేసి నా పండ్లు గిన్నెలు కొట్టావు కదా మొత్తం. ఏం గురుగారు చిన్న దారం మొక్క ఉందండి, మలుపులు కట్టుకోండి. ఏం చేస్తారు ఎందుకు నువ్వు? పూల డెకరేషన్ అండి. దేనికి? శోభన గదికి. ఇంక దేనికి చేయవా? నాకు ఇంట్రెస్ట్ ఉండదు. నువ్వు నా మూడు చెడగొట్టావు కదా నువ్వు. అగలే ఏం మాట్లాడతారు మీరు? అసలు ప్రతి చోట వచ్చేస్తున్నారు. సుజాత, ఏమండి? పొద్దున్న టిఫిన్ చేసి వెళ్ళిపోదాం. కాదండి,